హలో అందరికీ నమస్కారములు. ఇందిరమ్మ ఇల్లులో మార్పులకు సంబంధించి అలాగే జిఎంఎఫ్ పెండింగ్ అనేది అయితే మాకు అప్లికేషన్లో రావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి చాలామంది అయితే ఈ జిఎంఎఫ్ అసలు అర్థం ఏంటిది, జిఎంఎఫ్ పెండింగ్ అనేది ఎందుకు వచ్చింది అయితే చాలామంది అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో వారందరి కోసం ఈ యొక్క జాగ్రత్తగా పరిశీలించి గ్రామ పంచాయతీ అధికారితో కాంటాక్ట్ అయిన తర్వాత మీకు అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే సర్వసాధారణంగా ఈ యొక్క తీరికంగా చూసుకున్నట్టయితే నిర్వహించబడలేదు. కానీ ఈ యొక్క సాధారణంగా అప్లికేషన్ తదుపరి ప్రాసెసింగ్ లేదా నిర్దిష్టలో ఉన్నట్లయితే ఆన్లైన్లో వచ్చేసి కూడా సూచిస్తుంది అనమాట. జిఎంఎఫ్ ఈ యొక్క సంక్షిప్తకరణ ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియలో ఒక నిర్దిష్ట దశనైతే సూచిస్తుంది. సాధారణ సంక్షిప్తకరణలలో గ్రామ పంచాయతీ కూడా ఉంటుంది, కానీ ఇది అప్లికేషన్ యొక్క ప్రస్తుత దశకైతే ప్రత్యేకమైంది. అంతర్గత కోడ్ కూడా కావచ్చు అనమాట. అంటే ఈ యొక్క మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి కూడా గ్రామ పంచాయతీ యొక్క అధికారులు కానివ్వచ్చు, ఈ యొక్క చూసుకున్నట్టయితే ఈ యొక్క పెండింగ్లో ఉన్నట్లయితే తెలుస్తుంది అనమాట. అయితే పెండింగ్లో ఉంది, దీని అర్థం దరఖాస్తు ఇంకా ఖరారు కాలేదని మరియు తదుపరి దేశ లేదా ఆమోద కోసం వేచి ఉందని. ఇందిరమ్మ ఇల్లు ఇది భారతదేశంలోని తెలంగాణలోని గృహ నిర్మాణ పథకం అన్నమాట. పథకం పేరు స్థీనిని యొక్క సంబంధించి స్థీనిని తనిఖీ అయితే చేయడానికి మీరు అధికారిక ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ని అయితే సందర్శించి మీ యొక్క దరఖాస్తు నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది పరిశీలించినట్లయితే ఉపయోగించి ఈ యొక్క దరఖాస్తు వచ్చేసి కూడా ఈ యొక్క పరిస్థితిని వీక్షించడం ద్వారా మీ దరఖాస్తును వచ్చేసి కూడా తనిఖీ అయితే చేయొచ్చు అన్నమాట. సో మీకు అర్థం కానట్లయితే ప్రతి ఒక్కరైతే ఏం చేస్తారంటే కింద కనబడుతున్న ఈ యొక్క కామెంట్ సెక్షన్లో వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీ యొక్క డౌట్స్కి సంబంధించి అయితే అందరూ కూడా ప్రశ్నించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించి కానివ్వచ్చు, అంటే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి మీ యొక్క అప్లికేషన్ వచ్చేసి ఎక్కడ ఆగిపోయింది అనే వివరాలకు సంబంధించి తప్పకుండానైతే మాకు తెలియజేయగలరు అన్నమాట. తెలియజేసినట్లయితే మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కూడా ఈ యొక్క సొల్యూషన్ వచ్చేసి కూడా మీకు అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నగదు జమ. ఇందిరమ్మ ఇల్లులు ఈ యొక్క లబ్ధిదారులకు ప్రభుత్వం తాజాగా 202 కోట్ల పైగా విడుదల చేసిందన్నమాట. లబ్ధిదారులకు ప్రతి సోమవారం ఖాతాలో జమ చేస్తుండగా ఈ వారం 18,248 మంది యొక్క లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అయినట్లు స్టేట్ కార్పొరేట్ అని వచ్చేసి కూడా మనకు నిర్ణయించినట్లయితే తెలుస్తుంది అనమాట. మనకు చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లులో చాలా మందికి అయితే ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు, పెండింగ్లో ఉంది. దీని అర్థం సంబంధించి ఈ యొక్క దరఖాస్తు ఇంకా ఖరారు కాలేదని మరియు తదుపరి దశ లేదా ఆమోద కోసం వేచి ఉందని అయితే అధికారులు అయితే దీన్ని అయితే పరిశీలించిన తర్వాత మీకు అందరికీ కూడా అప్లికేషన్లో మార్పులు అనేవి కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరైతే ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి మీకు అర్థం కానట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అందరూ కూడా టీజీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.